అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులోని ఐటీడీఏ సమీపంలో ఉన్న దుర్గాదేవి ఆలయంలో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆలయ తలుపులు విరగొట్టి అమ్మవారి ఆభరణాలను అపహరించినట్లు ఆలయ అర్చకులు ప్రసాద్ తెలిపారు. సుమారు 8 లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు చెప్పారు. ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి పాల్పడ్డ వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులోని ఐటీడీఏ సమీపంలో ఉన్న దుర్గాదేవి ఆలయంలో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆలయ తలుపులు విరగ్గొట్టి అమ్మవారి ఆభరణాలను అపహరించినట్లు ఆలయ అర్చకులు ప్రసాద్ తెలిపారు. సుమారు 8 లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు చెప్పారు. ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి పాల్పడ్డ వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి, దుర్గాదేవి గుడిలో అసలు చోరీ ఎలా జరిగింది, ఇది ఎప్పుడు జరిగింది, దీనికి సంబంధించి అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి? అల్లూరు జిల్లా పాడేరు కేంద్రంగా ఏదైతే ఉందో అక్కడ అమ్మవారి పాదాల చెంత ఉన్న 2 కేజీల వెండితో పాటు తులం బంగారం, అలానే అమ్మవారి మంగళసూత్రాలు కూడా పూర్తి స్థాయిలో అక్కడ దొంగలించిన పరిస్థితి కనిపిస్తుంది. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో ఐటీడీఏ సమీపం. ఐటీడీఏ అనేది ఏంటంటే ఇది ప్రధానమైన ప్రాంతంలో ఉంటుంది. ఆ ప్రాంతంలో దుర్గాదేవి ఆలయంలో శుక్రవారం రాత్రి 1:30-2 సమయంలో అయితే చోరీ జరిగిందని అయితే స్థానికంగా ఉన్న వాళ్ళైతే అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఆలయంలో పూర్తిగా ఏవైతే లాక్ చేసి ఉంటాయో ఆ లాక్ కూడా, తలుపులు కూడా వెరగొట్టేసి లోపలికి ప్రవేశించి అమ్మవారి ఆభరణాలు అయితే పూర్తిగా వాళ్ళు దొంగలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క విషయానికి సంబంధించి ఆలయ అర్చకులు ప్రసాద్ అయితే పూర్తిగా అయితే ఉదయం తలుపు తీసిన వెంటనే ఒక్కసారి ఈ ఘటన వెలుగులోకి చూడటంతో పూర్తిగా భయపడిపోయి వెంటనే పోలీసులకి అయితే ఈ యొక్క సమాచారాన్ని కూడా అందించారు. దాని ప్రధానంగా 8 లక్షల వరకు కూడా ఈ యొక్క దీనికి సంబంధించి ఆభరణాలకు సంబంధించి పూర్తిగా చోరీ గురై అయితే దాని విలువ 8 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుందని కూడా ప్రధానంగా అర్చకులకు తెలియజేసిన పరిస్థితి ఉంది. శనివారం ఉదయం ఆలయం తీసే సమయానికి అయితే అర్చకులను ఒక్కసారిగా హవాక్కవుతూ వెంటనే పోలీసులకి సమాచారం అందించడంతో 8 లక్షల రూపాయలు, అలానే హుండీ లోపల ఏవైతే కొంచెం అంటే హుండీలో ఎక్కువగా అయితే అమౌంట్ అయితే లేదు, కానీ అందులో డబ్బులు కూడా హుండీని కూడా పగలగొట్టారని చెప్పేసి అయితే ప్రధానంగా తెలియజేసిన పరిస్థితి ఉంది. వెంటనే సిఐ దేనబంధు కూడా అక్కడ చేరుకొని ప్రధానంగా అక్కడ క్లూస్ టీమ్స్ కూడా పిలవడానికి అయితే విశాఖపట్నం నుండి క్లూస్ టీమ్ కూడా తీసుకురామని చెప్పేసి అయితే వీళ్ళైతే ప్రధానంగా తెలియజేశారు. దాంతోపాటు ఆలయంలో చోరీ జరగడంతో స్థానికంగా ఉన్న ప్రజలు అలానే భక్తులకి కూడా పూర్తిగా అయితే ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా అయితే ఈ పాడేరు కేంద్రంగా కొన్ని చిన్న దొంగతనాలు అయితే జరుగుతున్నాయి. కానీ శాంతి భద్రతని పర్యవేక్షించాల్సిన సమయంలో కూడా ఇటువంటి ఘటనలు అత్యధికంగా జరగడంతో స్థానికంగా ఉన్న ప్రజలు కూడా భయం అయితే పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఐటీడీఏ ప్రధానమైన ప్రాంతంలో ఉన్న దేవాలయంలోనే ఇటువంటి ఘటన జరగడంతో మరింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అత్యధికంగా ఈ చోరీలు ఎక్కువగా పెరుగుతుండటంతో స్థానికంగా ప్రజలు అలానే అక్కడికి వచ్చే ఎవరైతే టూరిస్టులు కానీ బయట వ్యాపారులు వస్తుంటారో వాళ్ళంతా కూడా భయపడుతున్నారు. దీన్ని అయితే పోగొట్టాల్సిన అవసరం ఎంతైనా పోలీసుల వైపు ఉందని, పోలీసులు ఎప్పటికైనా సరే ఈ చోరీ ఎవరు చేశారో వాళ్ళని పట్టుకొని అదుపులోకి తీసుకోవాలని అయితే స్థానికంగా ప్రజలైతే కోరుకుంటున్నారు. అవన్నీ రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. చోరీ జరిగిందంటే రాత్రి మేము యథావిధిగా పూజలు చేయడానికి ఉదయం 6 గంటలకు వచ్చామండి. గుడి తాళాలు తీద్దామని చూడగా తాళాలు బద్దలువలసి ఉన్నాయండి. ఎందుకు ఇలా బద్దలువలసి ఉన్నాయో చూడగా మేము ఆలయ కమిటీ వాళ్ళకి ఫోన్ చేసేవాళ్ళు వచ్చారు. వాళ్ళు పోలీసు వారి శాఖ వారికి ఫోన్ చేశారండి, వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ సమక్షంలో మేము చూడగా అమ్మవారు దుర్గాదేవి అమ్మవారు చోరీ జరిగిందండి. అమ్మవారు వెండి కిరీటాలు, వెండి పాదాలు, అలాగే అమ్మవారి మంగళసూత్రాలు 2 జతలు దొంగలు చోరీ చేసుకొని పట్టుకుని వెళ్ళిపోయిస్తాము. ఆర్టీసీ కాంప్లెక్స్ అక్కడ దుర్గాదేవి తల్లి
అమ్మవారి టెంపుల్లో రాత్రి దొంగతనం జరిగిందని మాకు సమాచారం. యూనియన్ వాళ్ళు ఆటో జీప్ అండ్ ఆటో యూనియన్ వాళ్ళు మాకు సమాచారం ఇస్తే ఇమీడియట్గా రావడం జరిగింది. చూస్తే టెంపుల్కి 3 గేట్లు ఉన్నాయి. మెయిన్ గేట్ ఉంది, నార్త్ సౌత్ గేట్స్ ఉన్నాయి. సౌత్ గేట్ కూడా ఎంటర్ అయినట్టు తెలుస్తుంది. టూరిస్టులతో సహా మేము విజిట్ చేసాం. టూరిస్ట్ వెరిఫై చేస్తాం. సీసీ ఫుటేజ్ కూడా